దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కూడా గాలి నాణ్యత సూచి పేలవమైన స్థాయిలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారిక లెక్కల ప్రకారం ఇవాళ ఉదయం రాజధాని ప్రాంతంలో ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 315గా నమోదైంది. ఆనంద్ విహార్, వజీర్పూర్లో, షాదీపూర్లో, జహన్గిరిపురిలో, బురారి ప్రాంతంలో, అలీపూర్, అశోక్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణించింది. ఉదయం నుంచి నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో విజిబిలిటీ కూడా పడిపోయింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య తీవ్రమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వ్యక్తులు, వృద్ధులతో పాటు చిన్నారులు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. వాయు కాలుష్యం కారణంగా ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, కండ్ల మంటలు వంటి వాటిని గురవుతారంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అటు వాయు కాలుష్యం కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 29న ఢిల్లీలో మొదటిసారిగా కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే బురాయిలో ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైందన్నారు అధికారులు.